హాయ్ గైస్, దిస్ ఈజ్ ఎంహెచ్ఎస్ అండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. అండ్ నా టీచింగ్స్ అనేవి చాలా బేసిక్గా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక 6th క్లాస్ కిడ్కి చెప్తున్నట్టు. మీకు నచ్చకపోతే యు ఆర్ ఫ్రీ టు లీవ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ టుడే. Alkyl group denoted by letter R. It is obtained by removing one of the hydrogen atom. Suppose CH4 ఉంది. CH4 is nothing but methane. Okay. If one of the hydrogen is removed, it will become CH3 అంటే methyl. CH3 methyl. Suppose ethane ఉంది అంటే C2H6. ఇది ethane. Remove one of the hydrogen from it. It will become C2H5. ethyl అవుతుంది అనమాట. C2H5. అలాగే ప్రొపైల్ అంటే C3H8 నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే C3H7, అది ప్రొపైల్. అండ్ ఐసోప్రొపైల్ అంటే ఏంటి? యాక్చువల్గా ప్రోప్ అంటే 3 కార్బన్స్ కదా, అండ్ వీటికి హైడ్రోజన్ ఏ రకంగా రాస్తారు? కార్బన్ యొక్క వ్యాలెన్సీ వచ్చేసి 4. ఆల్రెడీ ఈ కార్బన్కి 1 బాండ్ ఉంది, రిమైనింగ్ 3 బాండ్స్. ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి, సో రిమైనింగ్ 2 బాండ్స్. దీనికి అగైన్ 3. ఇప్పుడు హైడ్రోజన్స్ ఫిల్ చేయండి. ఇప్పుడు ఇది ఏమైంది? ప్రోపేన్ అయింది. కానీ మనం దీన్ని ప్రొపైల్ చేయాలి అంటే రిమూవ్ వన్ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ ఇట్ విల్ అటాచ్డ్ విత్ అదర్ కాంపౌండ్. ఓకే, రిమూవ్ వన్ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐసోప్రొపైల్. అండ్ అలాగే బ్యూటైల్ చూద్దాం. బ్యూటేన్ని ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే బ్యూటైల్ అవుతుంది. C4H10 minus 1 hydrogen, it gives you C4H9. Removing of one of the hydrogen, C4H9 is butyl. CH3, CH2, 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 and this is the structure of butyl. అదే ఐసోబ్యూటైల్ అంటే ఎలా రాస్తారు? CH3, CH, CH2, CH3. డిఫరెన్స్ ఏంటి? ఐసో అంటే ఈ ఒక కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్ యాడ్ అయి ఉంటుంది. ఎక్కడ? సెకండ్ కార్బన్ దగ్గర. దాన్ని మనం ఐసో అంటాం. ఓకే, ఐసో అంటే బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్లో మిథైల్ గ్రూప్ సెకండ్ కార్బన్ దగ్గర యాడ్ అయి ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది అన్నమాట. ఇది సెకండ్ కార్బన్ అనుకుంటుంది, దాన్ని మనం ఐసో అంటాం. అండ్ ఇందాక ఐసో ప్రొఫైల్ కేసులో సెకండ్ ప్రొఫైల్ దగ్గర మనకి బ్రాంచింగ్ వచ్చింది, సో దాన్ని ఐసో ప్రొఫైల్ అన్నాం. ఓకే.